Jesus has restored everything for you. యేసు సమస్తమును మీ కొరకు పునరుద్ధరించారు. He paid the price to the devil and he crushed his head. సాతానుకు ఆ వెలను ఆయన చెల్లించి వాడు తలను చితక్కొట్టాడు. He has purchased you. మిమ్మల్ని ఆయన కొని ఉన్నారు. Brought you into his palace. ఆయన రాజభవనంలోనికి మిమ్మల్ని తీసుకొచ్చినారు. You are in his palace. మీరు ఆయన భవనంలో ఉన్నారు. Hallelujah. Hallelujah. To be get ready. సిద్ధపడటానికి. Hallelujah. Hallelujah. By the washing of the water by word. వాక్యముతో ఉదక స్నానము చేసి సిద్ధపడడానికి. John chapter 17 verse 17. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. It says here, sanctify them by your truth. Your word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. What did Jesus say? యేసేమన్నారు? Sanctify them. వారిని ప్రతిష్ఠ చేయు. The word of God has a sanctifying effect on believers. విశ్వాసులపైన దేవుని వాక్యము పవిత్రపరిచేటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. As you read the Bible, as you obey the Bible, you are set apart as vessels suitable for the master's use. మీరు బైబిల్ చదువుతుండగా, బైబిల్కి మీరు విధేయత చూపిస్తుండగా ఆ ప్రభు చేతిలో వాడబడేటువంటి పాత్రలుగా మీరు మలచబడతారు. The process of sanctification is carried on by the washing of water by the word. ఆ పవిత్రపరచడం అనేటువంటి కార్యము దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయడం వల్ల జరుగుతుంది. In simple terms, washing of water by the word means that the lives of believers are cleansed as they hear the words of Christ and obey them. వాక్యంతో ఇక్కడ ఉదక స్నానం చేయడం అంటే దాని అర్థము విశ్వాసులు దేవుని వాక్యమును వింటుండగా వారిని వారు సరి చేసుకుంటూ వారు కడగబడుతూ పవిత్రపరచబడుతున్నారు. That is why Jesus told his disciples in John chapter 15 verse 3. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్తున్నారు. You are already clean because of the word which I have spoken to you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. Be cleansed. మీరు కడగబడండి. What do you mean by cleansed? కడగబడడం అంటే ఏంటి? Because every day as we are living in this world, there is chances that you get dirty. మనము ఈ లోకంలో అనుదినము జీవిస్తుండగా మనము మురికయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. Word is like a water. వాక్యము నీరు వంటిది. So you must be washed every day. ప్రతి దినము కూడా, ప్రతి రోజు by reading of the word of God. దేవుని వాక్యము చదవడం వల్ల మీరు కడగబడాలి. As you read the word, మీరు వాక్యం చదువుతుండగా, do you know what you're doing? You are washing yourself. You are being cleansed from the defilements of this world. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మురికి నుంచి మీరు అనుదినము వాక్యం చేత కడగబడుతుంటారు. మీరు చదివి కొలది. As you read the word, మీరు వాక్యం చదువుతుండగా, don't do this, ఇది చేయొద్దు, don't do that, అది చేయొద్దు. what you're doing, you're washing. దాని అర్థం ఏంటి? అక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు కడుగుతున్నారు. If you read, I have read the Bible last year and లాస్ట్ ఇయర్ నేను బైబిల్ చదివాను అంటే what is the meaning? దాని అర్థం ఏంటి? I've taken bath last year, after that నేను స్నానము గడిచిన సంవత్సరం చేశాను, దాని తర్వాత మళ్ళీ స్నానం తీసుకోలేదు. If you don't wash yourself every day with the word of God, మీరు ప్రతిరోజు దేవుని వాక్యము చేత కడగబడకపోతే you will be stinking after 1 week. వారం తర్వాత మురికి వాసన వస్తుంది మీ నుంచి. Get washed every day by the word of God. ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత కడగబడండి. Are you being washed? మీరు కడగబడుతున్నారా? Continue to say, I'm being washed by the word. మీరు చెప్తూ ఉండండి నిరంతరం, నేను ఆయన వాక్యం చేత కడగబడుతున్నాను.